ఈరోజు మీకోసం ఒక భయంకరమైన మిస్టరీతో నిండిన కథ తీసుకొచ్చాను. ఈ కథలో అర్ధరాత్రి వచ్చిన ఒక కాల్, ఒక పాత ఇల్లు, ఇంకా చనిపోయిన అమ్మాయి ఆత్మ వెనకున్న నిజమేమిటో తెలుసుకుందాం. అయితే వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఎండింగ్ మీకు షాక్ ఇస్తుంది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. విజయ్ అనే యువకుడు నగరంలో ఒంటరిగా ఉండేవాడు. రాత్రిళ్ళు ఫ్రీలాన్స్ పనిచేసి జీవించేవాడు. ఒకరోజు రాత్రి 12:13కి అతని ఫోన్ మోగింది. అన్నోన్ నంబర్. మొదట ఇగ్నోర్ చేశాడు. మళ్లీ మోగింది. హలో అన్నాడు విజయ్. అవతల నుండి మెల్లగా ఒక అమ్మాయి స్వరం. నన్ను కాపాడండి, నేనిక్కడ బంధించబడ్డాను. విజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎవరు మీరు? ఎక్కడున్నారు? పాత సరస్సు దగ్గరున్న తెల్ల ఇంట్లో. త్వరగా రండి, నాకు టైం లేదు. కాల్ కట్ అయింది. విజయ్కు ఇది ప్రాంక్ అనిపించింది. కాని ఆ స్వరం విన్న తర్వాత అతని మనస్సు ప్రశాంతంగా లేదు. మళ్ళీ అదే నంబర్కి కాల్ చేశాడు. దిస్ నంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఉదయం తన ఫ్రెండ్ అజయ్కి చెప్పాడు. అజయ్ నవ్వేశాడు. రా, ఏదో ప్రాంక్ అయి ఉంటుంది. కాని అదే రాత్రి మళ్ళీ కాల్ వచ్చింది. దయచేసి రండి, వాళ్ళొస్తున్నారు. ఆమె ముఖం అందంగా ఉంది, కాని కళ్లలో బాధ కనిపించింది. నన్నిక్కడ చంపేశారు. విజయ్ వెనక్కి అడుగువేశాడు. 3 సంవత్సరాల క్రితం నా ఫియాన్సే నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చి చంపేశాడు. నా బాడీని బేస్మెంట్లో దాచాడు. విజయ్ శరీరం గడ్డకట్టింది. అయితే మీరు? ఆమె మెల్లగా నవ్వింది. అవును, నేను బ్రతికి లేను. గది తలుపు ఒక్కసారిగా మూసుకుంది. దీప్తి దగ్గరకు వచ్చింది. నన్ను న్యాయం చెయ్యండి, లేకపోతే మీరు కూడా ఇక్కడే ఉంటారు. విజయ్ భయంతో కిందకి పరిగెత్తాడు. బేస్మెంట్ డోర్ కనిపించింది. తెరిచాడు. లోపల నేల తవ్వినట్టుంది. అక్కడ ఒక ఎముకల అవశేషం, పక్కనే గొలుసు, ఒక ఫోన్. ఆ ఫోన్ స్క్రీన్ మీద సేమ్ అన్నోన్ నంబర్. అప్పుడే వెనక తలుపు మూసుకుంది. దీప్తి స్వరం వినిపించింది. నన్ను బయటికి తీసుకెళ్ళు. విజయ్ ధైర్యం చేసి పోలీస్కి కాల్ చేశాడు. పోలీసులు వచ్చి డిగ్గింగ్ చేశారు. నిజంగానే ఒక అమ్మాయి స్కెలిటన్ బయటపడింది. కేస్ రీఓపెన్ అయింది. ఆమె ఫియాన్సే అరెస్ట్ అయ్యాడు. అన్నీ అయిపోయాయి. ఆ రాత్రి విజయ్ ఇంట్లో ఫోన్ మోగింది. అన్నోన్ నంబర్. థ్యాంక్ యూ అని దీప్తి స్వరం. ఆ తర్వాత కాల్ కట్ అయింది. విజయ్ నవ్వుకున్నాడు. కాని మిర్రర్లో చూశాడు. తన వెనక తెల్ల దుస్తుల్లో దీప్తి నిలబడి ఉంది. ఇదే ఫ్రెండ్స్, అర్ధరాత్రి వచ్చిన కాల్ వెనక దాగిన భయంకరమైన నిజం. చివర్లో మిర్రర్లో కనిపించిన దీప్తి నిజంగా వెళ్ళిపోయిందా, లేక ఇంకా విజయ్ దగ్గరే ఉందా? అది మాత్రం రహస్యం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి హారర్ కథల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో భయంకరమైన కథతో కలుద్దాం. అంతవరకు జాగ్రత్త.